హాయ్ ఫ్రెండ్స్, స్టూడెంట్స్. ఈరోజు కన్వర్జెంట్ సీక్వెన్స్ డెఫినేషన్ని, ఆ తర్వాత దాని మీద ఉండే సిద్ధాంతాన్ని, ఇంపార్టెంట్ సిద్ధాంతాన్ని ఈరోజు చెప్పుకుందాం. ఓకే, ఫస్ట్ డెఫినేషన్ చూద్దాము. A sequence Sn is said to be convergent to a real number L if to each given epsilon greater than 0 there exists m belongs to n such that n belongs to n implies mod Sn minus L less than epsilon for all n greater than or equal to m. It is denoted by Sn tends to L as n tends to infinity. ఓకే, ఇక్కడ మనకి ఎలా చెప్తున్నామంటే సీక్వెన్స్ ఒక రియల్ నెంబర్ ఎల్ని ఎప్పుడు కన్వర్జెంట్ అవుతుంది అని చెప్తామంటే mod Sn minus L less than epsilon for all n greater than or equal to m. ప్రతి n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎంకు mod Sn minus L లెస్ దాన్ ఎప్సిలాన్ అనే కండిషన్ సాటిస్ఫై అవ్వాలి. సో దీని అర్థం ఏంటంటే ఇక్కడ n బిలాంగ్స్ టు n అనుకుంటున్నాం కాబట్టి n ఈజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు Snకి Lకి మధ్య డిస్టెన్స్ అనేది కొంత ఎక్కువగానే ఉంటుంది. అలాగే 2 అయినప్పుడు కొంత డిస్టెన్స్ తగ్గుతుంది. n ఈజ్ ఈక్వల్ టు 3 అయినప్పుడు కొంత డిస్టెన్స్ తగ్గుతుంది. అలాగ m-1 వరకు కూడాను Snకి Lకి మధ్య కొంత డిస్టెన్స్ ఉంటుంది. కానీ n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏమిటంటే m తర్వాత ఎలిమెంట్స్ కొరికి Snకి Lకి మధ్య డిస్టెన్స్ ఆల్మోస్ట్ నిల్ అయిపోతుంది. అంటే దాని మధ్య ఉండే డిస్టెన్స్ ఎప్సిలాన్ కంటే తక్కువ. ఇక్కడ ఎప్సిలాన్ అనేది ఒక పాజిటివ్ ఇంటీజర్, స్మాలెస్ట్ పాజిటివ్ ఇంటీజర్. కాబట్టి ఇప్పుడు ఏం చెప్తున్నా ఇక్కడ m-1 వరకు Snకి Lకి మధ్య డిస్టెన్స్ మనం చూపించవచ్చు. కానీ m తర్వాత m-1 తర్వాత అంటే m+1 m+2 అండ్ సో ఆన్ వీటి దగ్గరికి వచ్చేసరికి Snకి Lకి మధ్య డిస్టెన్స్ అనేది ఆల్మోస్ట్ నిల్ అని చెప్పచ్చు. దీన్నే మనం నొటేషన్ కింద ఎలా చేస్తుంటే Sn tends to L as n tends to infinity. అంటే Sn ఆల్మోస్ట్ L అయిపోతుంది. అంటే ఆ రెండింటి మధ్య డిస్టెన్స్ ఆల్మోస్ట్ తక్కువైపోతుంది. దీన్ని మనం నొటేషన్ కింద ఇంకోలాగా రాయచ్చు. d ఆఫ్ Sn, L లెస్ దాన్ ఎప్సిలాన్ కింద కూడా రాసుకోవచ్చు. దీన్నే d ఆఫ్ Xn, d మీన్స్ డిస్టెన్స్ ఆఫ్ Sn, L. Snకి Lకి మధ్య డిస్టెన్స్ ఆల్మోస్ట్ లెస్ దాన్ ఎప్సిలాన్ ఎప్పుడు m తర్వాత ఎలిమెంట్స్ మధ్య. అది మనం గమనించాలి. కాబట్టి Sn ఒక సీక్వెన్స్ Sn కన్వర్జెంట్ టు L అని చెప్పినప్పుడు డెఫినేషన్ చాలా జాగ్రత్త జ్ఞాపకుంచుకోవాలి. ఫర్ ఈచ్ గివెన్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 దేర్ ఎగ్జిస్ట్ m బిలాంగ్ టు n సచ్ దట్ mod Sn minus L లెస్ దాన్ ఎప్సిలాన్ ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు m. కాబట్టి ఇది బాగా జ్ఞాపకుంచుకోవాలి. ఈ నిర్వచనం బాగా జ్ఞాపకుంచుకుంటే అప్పుడు మనం సిద్ధాంతాల దగ్గరికి వెళ్ళొచ్చు. ఓకే, ఇప్పుడు దీని మీద ఒక ఉండే ఇంపార్టెంట్ సిద్ధాంతాన్ని ఇప్పుడు మీ ముందు పెడుతున్నాను, జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు Sn కన్వర్జెంట్ అన్నామంటే అది ఒక ఫైనట్ నెంబర్కే కన్వర్జెంట్ అవుతుంది, తెలుగులో అభిసరిస్తుంది లేదా అప్రోచ్ అవుతుంది అని అర్థం చేసుకోవాలి. అంటే Sn అనేది కన్వర్జెంట్ డెఫినెట్ అంటే లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ Sn ఈజ్ ఈక్వల్ టు L. అంటే L అనేది ఒక ఫైనట్ నెంబర్ కాబట్టి అది జ్ఞాపకుంచుకోవాలి. అది అప్రోచ్ అయ్యేది ఒక ఫైనట్ నెంబర్కి. కాబట్టి దీని ప్రకారం ఏం చెప్తాం, ఈ సీక్వెన్స్ అనేది
ఒకటి కంటే ఎక్కువ లిమిట్స్కి అప్రోచ్ అవ్వదు, కన్వర్జ్ అవ్వదు అని మనం చెప్తాం ఇప్పుడు సిద్ధాంతం. చూడండి, ఏ సీక్వెన్స్ కెనాట్ కన్వర్జ్ టు మోర్ దాన్ వన్ లిమిట్. అంటే ఒకటి కంటే ఎక్కువ లిమిట్స్కి ఏ సీక్వెన్స్ అనేది కన్వర్జ్ అవ్వదు, అప్రోచ్ అవ్వదు అని చెప్తాం. ఆర్ దాన్ని ఇంకో, ద లిమిట్ ఆఫ్ ఏ సీక్వెన్స్ ఇఫ్ ఎగ్జిస్ట్ ఈజ్ యూనిక్. సో ఇప్పుడు ఒక్క లిమిట్కే ఇది కన్వర్జ్ అవుతుంది అని మనం చెప్పాలి. లేకపోతే సీక్వెన్స్ ఎస్ఎన్ కన్వర్జెస్ టు ఓన్లీ వన్, అంటే యూనిక్ లిమిట్కే అది కన్వర్జ్ అవుతుందని మనం చెప్పాలి ఇప్పుడు. సో ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, ఇప్పుడు ఏం చేస్తుందంటే ఎస్ఎన్ అనేది 2 లిమిట్స్కి కన్వర్జ్ అవుతుందని తీసుకొని ఈ 2 లిమిట్స్ కూడాను సమానము లేకపోతే ఈక్వల్ అని చెప్తే మన సిద్ధాంతం ప్రూవ్ అయిపోతుంది. ఓకేనా? ఇప్పుడు జాగ్రత్త చూడండి. ఇప్పుడు సపోజ్ సీక్వెన్స్ ఎస్ఎన్ కన్వర్జెస్ టు లిమిట్ ఎల్ అండ్ ఎల్ డాష్, అంటే 2 లిమిట్స్కి కన్వర్జ్ అవుతుందని తీసుకున్నాం. సిన్స్ ఎల్ ఈజ్ ఎ లిమిట్ ఆఫ్ ఎస్ఎన్, ఆర్ దాన్ని ఎలా రాసుకోవచ్చు, సీక్వెన్స్ ఎస్ఎన్ కన్వర్జెస్ టు ఎల్, కన్వర్జెస్ టు లిమిట్ ఎల్ అని చెప్పచ్చు. లేకపోతే సిన్స్ ఎల్ ఈజ్ లిమిట్ ఆఫ్ ఎస్ఎన్ అని చెప్పచ్చు. ఇప్పుడు లిమిట్ ఎస్ఎన్ ఎప్పుడన్నాము, నిర్వచనం బట్టి దేర్ ఎగ్జిస్ట్ పాజిటివ్ ఇంటీజర్ m1 సచ్ దట్ mod Sn minus L less than epsilon by 2 for all n greater than or equal to m1. ఇక్కడ 2 లిమిట్లు తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఎప్సిలాన్ బై 2 అని మనం తీసుకుంటాం. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకే, రైట్. ఇప్పుడేం చేస్తాము, అది నిర్వచనం బట్టి రాసేసాను కాబట్టి అది ఒకటే ఈక్వేషన్. రెండోది ఎల్ డాష్ ఈజ్ ఎ లిమిట్ ఆఫ్ ఎస్ఎన్, ఆర్ దాని లైన్ కూడా చదవచ్చు, ద సీక్వెన్స్ ఎస్ఎన్ కన్వర్జెస్ టు లిమిట్ ఎల్ డాష్ అని చదవచ్చు. కాబట్టి దాన్ని వెంటనే నిర్వచనం ఏం చెప్తున్నాము, ద ఎగ్జిస్ట్ పాజిటివ్ ఇంటిజర్ m2 సచ్ దట్ mod Sn minus L dash less than epsilon by 2 for all n greater than or equal to m2. ఇది రెండో ఈక్వేషన్. ఇక్కడ మనం జాగ్రత్తగా చూడండి ఒకసారి, ఎస్ఎన్ ఎల్కి కన్వర్జెస్ అవుతుంది అంటా లేకపోతే ఎల్ అనేది ఎస్ఎన్కి లిమిట్ అవుతుందన్నా మనం ఒక్కలాగే తీసుకుంటాం. సో దానికి నిర్వచనం జాగ్రత్తగా మనం రాయగలగాలి. ఎప్పుడైతే ఎస్ఎన్ అనేది ఎల్కి కన్వర్జెస్ అవుతుందో వెంటనే నిర్వచనం మనకి దేర్ ఎగ్జిస్ట్ పాజిటివ్ ఇంటీజర్ m1 such that mod Sn minus L less than epsilon by 2 for all n greater than or equal to m. అంటే ఏంటో అక్కడ ఎస్ఎన్కి ఎల్కి మధ్య డిస్టెన్స్ ఎప్సిలాన్ బై 2 కంటే తక్కువ ఎప్పుడవుతుంది అంటే m1 కంటే m1 తరువాత ఎలిమెంట్స్ m1 తర్వాత ఎలిమెంట్స్కే ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. Sn minus L less than epsilon by 2. బాగా అబ్జర్వ్ చేయాలి. రెండోది అనుకోండి, ఎల్ డాష్ అనేది లిమిట్ ఆఫ్ ఎస్ఎన్ అనం, అంటే ద ఎస్ఎన్ ఈజ్ కన్వర్జెస్ టు లిమిట్ ఎల్ డాష్ అన్నప్పుడు వెంటనే మళ్ళీ నిర్వచనం, దెర్ ఎగ్జిస్ట్ పాజిటివ్ ఇంటీజర్ m2 సచ్ దట్ mod Sn minus L dash ఈజ్ లెస్ దాన్ ఎప్సిలాన్ బై 2 ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ ఈక్వల్ టు m2. అంటే m2కి m2 కంటే పెద్ద ఎలిమెంట్స్కే ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. Sn minus L dash అంటే ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఎప్సిలాన్ బై 2 కంటే తక్కువ ఎప్పుడు కనిపిస్తుందంటే మనకి m2 కంటే పెద్ద ఎలిమెంట్స్కే అని మనం జ్ఞాపకంచుకోవాలి. ఓకే, సో ఒకటో ఈక్వేషన్ రెండో ఈక్వేషన్ బట్టి చూద్దాం. లెట్ m ఈజ్ ఈక్వల్ టు మ్యాక్సిమమ్ ఆఫ్ m1 m2 అని తీసుకున్నాం. మ్యాక్సిమమ్ ఆఫ్ m1. ఇప్పుడు రెండు ఈక్వేషన్స్ ఎలా రాస్తున్నామో జాగ్రత్త చూడండి. దెన్ ఫ్రమ్ 1 and 2 అంటే m అని తీసుకొని ఈ రెండింటికి 1, 2 క్లబ్ చేసి రాస్తున్నాను m1 m2ని. m ఈజ్ ఈక్వల్ టు మ్యాక్సిమమ్ ఆఫ్ m1 m2. దెన్ ఫ్రమ్ 1 and 2 mod Sn minus L less than epsilon by 2 for all n greater than equal to m and mod Sn minus L dash is less than epsilon by 2 for all n greater than equal to m.
ఇక్కడ M1 M2 రాయట్లేదు, ఎందుకంటే M అని ఏం తీసుకున్నాము, మ్యాక్సిమం ఆఫ్ M1 M2 కానీ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ M అని మనం పెడుతున్నాం. ఇప్పుడు జాగ్రత్త చూడండి, mod L మైనస్ L డాష్ ఈజ్ ఈక్వల్ టు, దీన్ని ఏం చేస్తున్నాను ఇప్పుడు, ఎస్ఎన్ని యాడ్ చేసేసాను, సబ్స్ట్రాక్ట్ చేసేసాను. సో ఎస్ఎన్ మైనస్ ఎల్ మైనస్ ఎస్ఎన్ ప్లస్ ఎస్ఎన్ మైనస్ ఎల్ డాష్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు mod L మైనస్ ఎస్ఎన్ ప్లస్ mod ఎస్ఎన్ మైనస్ ఎల్ డాష్. ఇక్కడ చిన్న కండిషన్ ఉంది, రెండు mod x ప్లస్ వై ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు mod x ప్లస్ mod y. అది ఒక రూల్. mod x ప్లస్ వై ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు mod x ప్లస్ mod y. దాన్ని బట్టి కండిషన్ రాశాను, mod L మైనస్ ఎస్ఎన్ ప్లస్ ఎస్ఎన్ మైనస్ ఎల్ డాష్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు mod L మైనస్ ఎస్ఎన్ ప్లస్ mod ఎస్ఎన్ మైనస్ ఎల్ డాష్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, చూడండి ఎల్ మైనస్ మాడ్లెస్ కాబట్టి ఎల్ మైనస్ ఎస్ఎన్ అని రాసుకోవచ్చు, ఎస్ఎన్ మైనస్ ఎల్ రాసేసాం, ప్లస్ mod ఎస్ఎన్ మైనస్ ఎల్ డాష్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, ఈ పైన చెప్పిన రూల్స్ బట్టి mod ఎస్ఎన్ మైనస్ ఎల్ లెస్ దెన్ ఎప్సిలాన్ బై 2 ప్లస్ మళ్ళీ mod ఎస్ఎన్ మైనస్ ఎల్ డాష్ ఈజ్ లెస్ దెన్ ఎప్సిలాన్ బై 2 అని రాసేసాం. ఇప్పుడు ఏమొచ్చింది, ఎప్సిలాన్ బై 2 ప్లస్ ఎప్సిలాన్ బై 2 ఏమవుతుంది మనకి, ఎప్సిలాన్ బై 2 ప్లస్ ఎప్సిలాన్ బై 2 ఎప్సిలాన్ అయిపోతుంది. కాబట్టి ఏమైనా వస్తుంది, mod L మైనస్ ఎల్ డాష్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎప్సిలాన్ అని రాసాం. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, mod L మైనస్ ఎల్ డాష్ని ఎస్ఎన్ యాడ్ చేసేసాను, ఎస్ఎన్ని సబ్స్ట్రాక్ట్ చేశాను. ఇప్పుడు mod x ప్లస్ వై లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు mod x ప్లస్ mod y రూల్ బట్టి దీన్ని ఏం చేస్తున్నాను, mod L మైనస్ ఎస్ఎన్ ప్లస్ mod ఎస్ఎన్ మైనస్ ఎల్ డాష్ ఇది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, చూడండి ఒకసారి, ఎల్ మైనస్ ఎస్ఎన్ని ఎస్ఎన్ మైనస్ ఎల్ కింద రాసేసాను ప్లస్ ఎస్ఎన్ మైనస్ ఎల్ డాష్ ఇది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, పైన చెప్పిన దీన్ని బట్టి ఎప్సిలాన్ బై 2 ప్లస్ ఎప్సిలాన్ బై 2. అంటే ఇప్పుడు మనకి ఏమొచ్చింది, ఎప్సిలాన్ బై 2 ఎప్సిలాన్ బై 2 యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకి, ఎప్సిలాన్ వస్తుంది. కాబట్టి mod L మైనస్ ఎల్ డాష్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎప్సిలాన్ అని మనకు వచ్చింది. ఇక్కడ ఎప్సిలాన్ అంటే ఏంటి, స్మాలెస్ట్ పాజిటివ్ ఇంటీజర్, కాబట్టి ఇట్ టెండ్స్ టు 0, అది ఎప్పుడు అర్థం చేసుకోవాలి. కాబట్టి ఏమవుతుంది, mod L మైనస్ ఎల్ డాష్ ఈజ్ టెండ్స్ టు 0, కాబట్టి ఏమవుతుంది, L ఈజ్ ఈక్వల్ టు ఎల్ డాష్ అయిపోయింది. ఇది మన సిద్ధాంతం. కాబట్టి ఈ సిద్ధాంతాన్ని చదివేటప్పుడు జాగ్రత్తగా ముందు నిర్వచనాన్ని బాగా అబ్జర్వ్ చేయాలి. కాబట్టి ఏమవుతుంది, హెన్స్ లిమిట్ ఆఫ్ సీక్వెన్స్ ఈజ్ యూనిక్ అని మనం చెప్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ.